వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను ఆన్లైన్లో కొన్న కల్వ పూల మొక్కల గురించి చూపిస్తాను. వాళ్ళు ఎంత బాగా మోసం చేశారో అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట. నేను యూట్యూబ్లో చూసి ఈ సెల్లర్ని కాంటాక్ట్ అయ్యాను అన్నమాట. అయితే మామూలుగా ఫొటోస్ పంపించారు. నేను సెలెక్ట్ చేసుకున్నాక వాటి కాస్ట్ చెప్పారనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న మొక్కలు ఇవేనమాట. ఇదేమో ఎల్లో కలర్ది 800 చెప్పారు. నెక్స్ట్ ఇది 500 అబోనే. మొత్తం అన్ని మొక్కలు 500 అబోయే ఉన్నాయి. అసలు రూపాయి కూడా తగ్గించలేదు. నేను ఒకసారి అడిగాను తగ్గించే వీలుందా అనేసి. నేను పెద్ద ఏమీ అడగలేదు, తగ్గించండి అనేసి. అంతే, డబ్బులు కట్టండి మొక్కలు పంపిస్తాము అనేసి అన్నారు. నేను డబ్బులు కట్టేశాక చెప్పాను అనమాట, మెచ్యూర్ ప్లాన్సే పంపండి అండ్ నేను సెలెక్ట్ చేసుకున్నవి పంపండి అంటే 100% అని కూడా పెట్టారు. మీరే చూడండి, పంపిన మొక్కలు ఏమో ఎలా ఉన్నాయో మీరు చూడండి. అసలు మొక్కలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఇంక ఇదైతే దీనికి ఆ వేర్లు కూడా అస్సలే చిన్న చిన్న తెల్లగా ఉన్నాయి చూడండి, కనిపిస్తుంది. అవే వేర్లు. ఇంకా ఆ మొక్క కూడా ఎంత ఉందో చూడండి. 800కి ఆ మొక్క ఇచ్చాడు నాకు. ఇది ఇంకో మొక్క, దీనికైతే కొంచెం వేర్లు బాగానే ఉన్నాయి కానీ మొక్క సైజ్ చూడండి ఎంత అందంగా ఉందో. కనీసం నా అరిచేయంత కూడా లేదు. అది ఒక వేలంత పొడుగుంది అంతే ఆ మొక్క. ఆ విజిటింగ్ కార్డు పెట్టాడు కదా పాపం, ఆ కార్డు అంత హైటే ఉంది ఆ మొక్క కూడాను. మిగిలిన 3 మొక్కలు కొంచెం పెద్దవే ఇచ్చాడు. అంటే మరీ పెద్దవి కాదు, కొంచెం లైట్గా కొంచెం పెద్దవి అంతే. మామూలుగా నేను అంతకుముందు కూడా నేను ఒక 3-4 కొన్నాను వేరే సెల్లర్ దగ్గర. వాళ్ళైతే ఎంత బాగా ఇచ్చారో, ఇంకా మొగ్గలతో కూడా ఇచ్చారు, మెచ్యూర్డ్ ప్లాంట్స్ ఇచ్చారు. అసలు ఈ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. చూడగానే నాకు చిరాకు వేసింది, ఇంత కాస్ట్ పెట్టి ఇవి కొన్నానా అనేసి. ఈయన దగ్గర ఇవే కాకుండా ఇంకా వేరే మొక్కలు కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వాటి కాస్ట్ ఎంత అంటే మొత్తం అన్నీ కలిపి ఒక 8,000 చెప్పారు. అయ్యో బాబోయ్ అనుకొని సర్లే ముందు ఇవి రానివ్వండి అప్పుడు చూద్దాం అనేసి అన్నాను. ఇంక నాకు పంపనే లేదు, వాటికి డబ్బులు కట్టేయమంటున్నాడు ఆయన. ముందు పంపండి అంటే అబ్బాయి 1 నెల అయింది నేను మనీ కట్టి, ఇప్పుడు వచ్చినాయి నాకు ఈ మొక్కలు. అయితే మొక్కలు చాలా అందంగా వచ్చినాయి కదా అనేసి ఆ ఫొటోస్ తీసి ఆయనకి పెట్టి ఏంటండి సైజు అనేసి అడిగాను అనమాట. అంతకుమించి నేనేమీ అనలేదు. ఆయన రిప్లై కూడా ఇవ్వలేదు. కాసేపటికి ఎప్పటికో 2-3 గంటలకి రిప్లై ఇచ్చారనమాట. అదే ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే నన్ను ఏం మాట్లాడనిస్తలేదు, ఆయనే మాట్లాడేస్తున్నాడు. అది మొక్కలకి ఇలా చేయండి, అలా చేయండి, అలా నాటండి, ఇలా నాటండి అంటుంటే, అది కాదండి ఆ సైజ్ ఏంటండి అంత చిన్నవి పంపించారు అంటే, బ్రతికేస్తాయండి అంటున్నాడు ఆయన. బ్రతికేస్తాయి అంటే అవి ఏమన్నా ఫ్రీగా పంపించారా అనేసి అడిగాను అనమాట. అడిగితే హిందీ మే బోలో అంటే అప్పటివరకు ఇంగ్లీష్లో మాట్లాడాడు, మళ్ళీ హిందీలో చెప్పాలంటే అర్థం కావట్లేదంట. మళ్ళీ ఇదంతా టైప్ చేసి పంపించాను అనమాట వాట్సాప్లో. ఏంటి ఇలాగా మరి ఇంత చిన్న మొక్కలు పంపించారు, సీడ్లింగ్స్ పంపించారు, తక్కువ కాస్ట్ కూడా ఏం తీసుకోలేదు కదా, మీరు చెప్పినంత పే చేశాను, ఇంత చిన్న మొక్కలు పంపిస్తే మళ్ళీ మెసేజ్లో అదే బతికేస్తాయండి, నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి, నేను ఇందాక ఫోన్లో చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి అని మళ్ళీ అదే కథ చెప్తున్నాడు. కథ చెప్తే నేనన్నాను, అది కాదు మీరు నాకు ఫ్రీగా పంపించలేదు మొక్కలు, నేను డబ్బులు కట్టే కదా తీసుకున్నాను, మీరు ఇలా చేస్తే ఎలాగా అనేసి చెప్పాను. అంతకన్నా నేను ఏం చెప్పగలను, కనీసం నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని కూడా నేను అడగలే, ముక్క కూడా నేను అడగలేదు. నాకు అర్థమైపోయింది నన్ను మాటలిని ఇంకా వీళ్ళు తప్పు ఒప్పుకోరు అనేసి. నేను మళ్ళీ మెసేజ్ టైప్ చేసి పంపించాను అనమాట. మీరు కనుక మంచి మొక్కలు పంపించుంటే, మెచ్యూర్డ్ ప్లాంట్స్ పంపించుంటే నేను ఇంకా మొక్కలు తీసుకునేదాన్ని మీ దగ్గర. ఇంకా నేను మీ దగ్గర మొక్కలు అనేది కొన్ను. మీరు మంచి మొక్కలు పంపిస్తేనే కదా కస్టమర్స్ మీ దగ్గర కొనేది అండ్ మిమ్మల్ని రిఫర్ చేసేది. మీరు ఇలాంటి మొక్కలు పంపిస్తే వీళ్ళ దగ్గర కొనొద్దని మరీ చెప్తారు అనేసి చెప్పాను. ఇంకా ఏమన్నానంటే, బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్స్కి మన మీద ట్రస్ట్ ఉండాలి, ఇలా చేస్తే మీ దగ్గర ఎవ్వరూ కొనరు, అది గుర్తుపెట్టుకోండి అనేసి నేను ఇంకేం మెసేజ్ పెట్టలేదు వాళ్ళకి. మెసేజ్ చదివాక వాళ్ళు కూడా ఏమీ రిప్లై ఇవ్వలేదు. అయితే నెక్స్ట్ టైం ఇలా జరగకూడదు అనేసి నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇలా
మనం ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టినప్పుడు ఆన్లైన్ అంటే ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అవి కాకుండా ఇలా వేరే వాళ్ళ దగ్గర మొక్కలు కొనేటప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫస్ట్ నేను చెప్దామనేసి అనుకుంటున్నాను. నేను సగం అమౌంటే పే చేస్తాను. మిగిలిన సగం నేను నాకు వచ్చాక అప్పుడు పే చేస్తాను అనేసి అందాం అనుకున్నాను గానీ, వాళ్ళు డబ్బులు పే చేస్తేనే గానీ మనకి పంపరు కదా! సో, ఇంకొక ఐడియా వచ్చిందనమాట. మీరు నాకు పంపే మొక్కలు ఫోటో తీసి పంపించండి. సేమ్ మొక్కలు రావాలి. లేదంటే నా మనీ అన్నా నాకిచ్చేయండి. లేదంటే నాకు వేరే మొక్కలన్నా పంపించాలి. నేను తిరిగి వాటికి ఏమి ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వను అనేసి చెప్దామనేసి అనుకుంటున్నాను. అంటే మీకు కూడా ఉపయోగపడుతది కదా! అనేసి చెప్తున్నాననమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేటప్పుడు ఆకులు కొన్ని వాలిపోతూ ఉంటాయి. కొన్ని పోతే అది వాళ్ళ మిస్టేక్ కాదులెండి. ట్రాన్స్‌పోర్ట్‌లో అలా మరి నొక్కుకొనొస్తాయి కదా! దానికి ఏం కాదు గానీ, మొక్క మాత్రం నాకు సేమ్ సైజ్ ఉండాలి అనేసి అడగండి ఒకవేళ మీరేమన్నా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. మీరు నాకు ఇలా ఓకే చెప్తేనే నేను మీ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తాను అని చెప్పండి. అప్పుడు కొంచెం మంచి మొక్కలు పంపిస్తారు. అయినా సరే ఇలాంటి మొక్కలే పంపారనుకోండి, అప్పుడు అడగడానికి ఛాన్స్ ఉంటది కదా! నేను మీకు ముందే అడిగాను. నేను ఇలా నాకు మీరు నాకు ఫోటోస్ పెట్టినయే పంపుతానన్నారు. అవి పంపలేదు అనేసి మనం అడగడానికి ఉంటది. ఒకవేళ ఇలా మీరు మనం ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నాక నాకు సేమ్ ప్లాంటే రావాలి. మీరు నాకు పంపిందే అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, మనం ప్లేస్ చేయని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ టైపే ఉంటారు. ఇలాంటి మొక్కలే పంపించే రకం అయి ఉంటారు. మనం వాళ్ళని నమ్మనవసరం లేదు. అలాంటోళ్ళ దగ్గర మనం ఆర్డర్ ప్లేస్ చేయాల్సిన అవసరమే లేదు. అందుకని ఇలా మీరు కనుక ఏమన్నా మొక్కలు అది ఆర్డర్ చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా మోసపోకండి. తక్కువ కాస్ట్ అనుకోండి. అంత బాధ ఉండదు. కాకపోతే ఇవి చాలా కాస్ట్ కదా మొక్కలు. 800 పైనే ఉన్నాయి ఒక్కొక్కటీను. అందుకనేసే మరి 800కి ఇంత మొక్క పంపిస్తే ఎలా ఉంటది చెప్పండి? ఒకవేళ వాళ్ళు ముందే చెప్పారనుకోండి, ఈ మొక్క ఫోటోయే పంపించి, మేము ఇదే పంపిస్తాము, ఈ సైజే పంపిస్తాము అని చెప్పాక మనం ఒప్పుకునే వచ్చిందనుకోండి, అది పర్వాలేదు. వాళ్ళేమో ఏంటి మెచ్యూర్డ్ ప్లాంట్స్ ఫోటోస్ పంపించి, ఇదే మొక్క సేల్‌లో ఉన్న మొక్క అని చెప్పారు. సేల్‌లో ఉన్న మొక్క అని చెప్పి ఫ్లవర్స్‌తో ఉన్న మొక్క పెట్టారు మెచ్యూర్డ్ ప్లాంట్. మరి అది పంపించకుండా ఈ బుల్లి మొక్క పంపిస్తే ఎలా ఉంటది చెప్పండి? పోనీ ఏమన్నా తక్కువ కాస్ట్ అయితే ఓకే అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ కాస్ట్‌కి ఇదంటే పర్వాలేదు అనేసి. మీరు కనుక ఇలా ఆన్లైన్‌లో మొక్కలు కొనాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకోండి ముందే. అదే నేను చెప్పాను కదా ముందే ఫోటోస్ పంపించండి. నాకు పంపించే మొక్క ఏదో నాకు ఫోటోస్ పెట్టండి. అప్పుడే నేను మీకు డబ్బులు పే చేస్తాను. అండ్ నాకు ఫోటో పెట్టిన మొక్కే రావాలి అనేసి చెప్పండి. అప్పుడు ఆబ్వియస్‌గా వాళ్ళు చెప్తారు ట్రాన్స్‌పోర్ట్‌లో కొంచెం మొక్క ఇదవుతదంటే, ఓకే మొక్క నలిగినా కొంచెం ఇదవుతది నాకు తెలుసు. కాకపోతే నాకు సేమ్ మొక్క కావాలి అనేసి చెప్పండి. అయినా సరే మోసం చేస్తారనుకోండి. మీరు ఎక్కువ కాస్ట్ పెట్టేసి మొక్కలు కొన్నారు. అయినా మీకు మోసం చేసి ఇలాంటి పనికిమాలిన మొక్కలు పంపారనుకోండి. అప్పుడు చెప్పండి నేనిప్పుడు ఇవన్నీ పెట్టి కేస్ పెడతాను. నేను ముందే మిమ్మల్ని అడిగాను. మొత్తం నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇంత అమౌంట్ ఇలా మోసం చేస్తారా అనేసి చెప్పండి. చచ్చినట్టు మళ్ళీ మంచి మొక్కలు పంపిస్తారు. లేదంటే ఇంకా మీరే ప్రొసీడ్ అయిపోండి. పోలీస్ కేస్ పెట్టండి వదిలిపోతది. అప్పుడన్నా బుద్ధొస్తదనమాట. ఒకవేళ ఎక్కువ కాస్ట్ మొక్కలైతేని. మరి అంత అమౌంట్‌కి మోసం చేయకూడదు కదా! ఎక్కువ డబ్బులు పెట్టి మొక్కలు కొనేటప్పుడు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.